జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. సినిమా ఆర్టిస్ట్ సూర్యప్రసాద్ అలియాస్ డుంబుని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం 30 మందిని ప్రశ్నించామని, ఇవాళ 10 మందిని ఇంటరాగేట్ చేశామని తెలిపారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ శ్రీనివాస్. సినిమాలో కమెడియన్ పాత్రల్లో కనిపించే సూర్యప్రసాద్ అలియాస్ డుంబుకి రాకేష్ రెడ్డికి సంబంధాలున్నాయని, వాటిపైన ఆరా తీస్తున్నామని తెలిపారు. ఇవాళ రాకేష్ రెడ్డిని విచారించారు పోలీసులు. తనకి ఆగస్టు 2018 నుంచి శిఖా చౌదరితో సంబంధం ఉన్నట్టు వెల్లడించాడు రాకేష్ రెడ్డి. ఇప్పటి వరకు 30 మందిని విచారించామని చెప్పారు విచారణ అధికారి శ్రీనివాస్. ఇవాళ రాకేష్ రెడ్డి శ్రీనివాస్లను విచారించారు. మరో 2 రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగుతుందని చెప్పారు. దీంట్లో శిఖా చౌదరిని కూడా విచారిస్తామని చెప్పారు డీసీపీ శ్రీనివాస్. జయరాంను తన ఇంట్లోనే రాకేష్ హత్య చేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల ప్రమేయానికి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిపారు పోలీసులు. ఇప్పటి వరకు 30 మందిని ఈ కేసులో విచారించినట్టు తెలిపారు. మరికొందరిని కూడా విచారిస్తామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. ఇవాళ రాకేష్ రెడ్డి శ్రీనివాస్ను విచారించారు. మరో 2 రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి శ్రీనివాస్ ఇద్దరిని ముద్దాయిలని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని విచారించడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళని విచారిస్తూ మధ్యలో వేరే ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళని కూడా సుమారు 10 మందిని ఈరోజు ఎగ్జామిన్ చేయడం జరిగింది. శిఖా చౌదరిని కూడా విచారిస్తాము. రేపా ఎల్లుండా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు, బట్ శిఖా చౌదరిని కూడా విచారిస్తాం. ఆ ఇన్వెస్టిగేషన్కి అయితే కోఆపరేట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి అతని కండిషన్, మెంటల్ హెల్త్ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. మేము చెప్పిన దానికల్లా ఏదైతే ప్రశ్నిస్తున్నామో వాటన్నిటి కూడా సమాధానాలు ఇస్తున్నాం. ఎవరినైతే పిలిచి విచారిస్తున్నామో దాంట్లో అందరూ నిందితులు కాదు. మేము ఎగ్జామిన్ చేసి ఆధారాలు ఏవైనా మాకు వెంటనే వస్తుంటే వాటిని ఇమీడియట్గా వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన వ్యక్తులను కూడా పిలిచి విచారించడం జరుగుతుంది. సరే, హత్య చేసింది అతని ఇంట్లోనేనా, రాకేష్ రెడ్డి ఇంట్లోనేనా? ప్రస్తుతానికైతే ఎస్, అక్కడే. సీన్కి ముద్దాయిని తీసుకెళ్లి సీన్ కూడా ఇంకా రీకన్స్ట్రక్ట్ చేయవలసిన అవసరం ఉంది. సో అది కూడా చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాం. కారు వదిలేసిన తర్వాత ఈ 3 రోజుల పాటు అతను ఎక్కడ ఉన్నాడు? సో ఈ 3 days అయిపోయిన తర్వాత డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాడు. లాస్ట్లో అతను ఎక్కడి నుంచి అయితే పోలీసులు అరెస్ట్ చేశారో అది కూడా రికార్డ్ పైన ఉంది. అది కూడా విచారిస్తున్నాం. సరే, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులను ఎప్పుడు విచారించారు? ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అది కూడా ఇతను పూర్తిగా ఎగ్జామినేషన్ ఇంకా ఆన్లో ఉంది. ఇంకా 2 days మా కస్టడీ ఉంది టైం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరెవరిని మళ్ళీ విచారించాలి అన్నది ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తారు, ఇంక్లూడింగ్ ఆఫీషియల్స్. సో అదే వర్షన్ మీద స్టిక్ ఆన్ అవుతున్నాడు. 4.5 crores ఏదైతే జయరాం ఇతనికి డ్యూ ఉన్నాడో దానికి సంబంధించి విచారించడానికి అతని ఇంటికి తీసుకొచ్చానని చెప్తున్నాడు. మొదటి రోజు విచారణలో రాకేష్ రెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. జయరాం హత్య తర్వాత జయరాం డెడ్ బాడీతో కారులో హైదరాబాద్ మొత్తం తిరిగానని చెప్పుకొచ్చాడు. మృతదేహాన్ని కారులో పెట్టుకుని నేరుగా నల్లకుంట పోలీస్ స్టేషన్కి వచ్చానని, అక్కడ 40 నిమిషాల పాటు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో మాట్లాడానని చెప్పాడు. హత్య జరిగిన విషయాన్ని శ్రీనివాస్కి చెబితే అతను జయరాం నోట్లో బీర్ పోయమని ఓ సలహా ఇచ్చాడని చెప్పాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి 13 సార్లు కాల్ చేస్తే ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డికి 29 సార్లు ఫోన్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కేసు విచారణకు సంబంధించి బంజారాహిల్స్ పిఎస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, తాజాగా ఈరోజు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి విచారించినటువంటి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో మరొక సినిమా తారను కూడా ఈరోజు విచారించారు. రాకేష్ ఫ్రెండ్కి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి సూర్య ఆనంద్ అలియాస్ డుంబు చాలా సినిమాల్లో కూడా ఇతను యాక్ట్ చేశాడు. ఇతన్ని పోలీసులు ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణాన్ని మాత్రం పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే 30వ తేదీ రాకేష్ ఇంటికి సూర్య ఆనంద్ అలియాస్ డుంబు వచ్చాడు. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకంటే 30th మధ్యాహ్నం తర్వాతనే జయరాంని రాకేష్ రెడ్డి కిడ్నాప్ చేసి తన ఇంట్లోకి ఒక వేరే అమ్మాయి ద్వారా చాటింగ్ చేసి తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఉదయం పూట 30వ తేదీ ఇంటికి ఎందుకు వెళ్ళాడు రాకేష్ అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. రాకేష్ ఇంటికి సూర్య వచ్చాడు, సూర్య ఇంటికి రాకేష్ వెళ్ళాడు. వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఒకరికొకరు వచ్చారనేది ప్రస్తుతం తెలియాల్సి ఉందనేది ఏసీపీ బంజారాహిల్స్ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం
ఇదే బంజాయిల్స్ ఏసీపీ కార్యాలయంలో సూర్యని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 30 మందిని విచారించాం. చాలా మంది జయరాం సన్నిహితులు కావచ్చు, రాకేష్ రెడ్డి ఫ్రెండ్స్ కావచ్చు, అందరినీ కూడా విచారించారు. కానీ దాదాపు 5 గంటలుగా సూర్య ఆనంద్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇతని ఏ కోణంలో విచారిస్తున్నారు? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతనికి రాకేష్ కున్న సంబంధాలు ఏంటి, ఇతను ఎందుకు ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళాడు, 30th రోజు ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాడు అనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే సూర్య ఆనంద్ని విచారిస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఒక సూర్యనే కాదు, మొత్తం 30 మందిని విచారించాం. అటు శ్రీకా చౌదరిని కూడా రేపు ఉదయం పూట విచారిస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సూర్య ఆనంద్ పాత్ర ఏందని ఇంకా బయటపడాల్సి ఉంది. ఈరోజు రాత్రంతా కూడా ఆయన విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి విచారణలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి సూర్య ఆనంద్ అనే వ్యక్తి సినిమా యాక్టర్ గా ఉన్నాడు. ఇతనికి రాకేష్ రెడ్డికి ఉన్న సంబంధాలపై మాత్రం పోలీసులు ఆరా తీసి ఆయన్ని 5 గంటలుగా మాత్రం విచారిస్తున్నారు. రైట్ విజయ్.